నమస్కారం. ప్రైమ్9 ఎడ్యుకేషన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను జమీమా. ఎప్పటిలాగానే మన మేజర్ శ్రీనివాస్ గారితో నేను మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో. చాలామంది గ్రాడ్యుయేషన్ చేస్తారు కదా, చేసినప్పుడు బీకామ్ తీసుకుంటారు, బీఎస్సీ సైన్స్ తీసుకుంటారు. అయితే బీఎస్సీలో హోమ్ సైన్స్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అని చెప్పి సబ్జెక్ట్స్ ఉంటాయి. దీన్ని చదవడం ద్వారా కెరియర్లో ఎలాంటి ఉద్యోగాలు సంపాదించవచ్చు, విదేశాల్లో కూడా ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ ఉంటే ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, భవిష్యత్ ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది, ఇలా తదితర అంశాల గురించి మనతో మాట్లాడడానికి మేజర్ శ్రీనివాస్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో బీఎస్సీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి. దీంట్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో అవకాశాలు ఎలా ఉంటాయి అంటారు? రకంగా చెప్పాలి అంటే అండి, బిఎస్సి హోమ్ సైన్స్ అంటారు దీన్ని. దీని పేరు ఏంటంటే బిఎస్సి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ హోమ్ సైన్స్ అని పిలిచారు. ప్రజెంట్ దాన్ని కమ్యూనిటీ సైన్స్ అని చెప్పేసి దాని పేరు మార్చారు. ఒకప్పుడు బిఎస్సి హోమ్ సైన్స్ అనేవారు, ఇప్పుడు బిఎస్సి కమ్యూనిటీ సైన్స్ అంటున్నారండి. అలాగే ఇందులో ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా ఉంటాయి బిఎస్సిలో. అలాగే బీటెక్లో కూడా ఫుడ్ టెక్నాలజీ ఇలాంటివన్నీ కూడా ఈ కోర్సెస్ కాంబినేషన్లో ఉంటాయండి. ఇవి చదువుకున్నటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక వీళ్ళకి కెరీర్లకు ఢోకా లేదు. అయితే 50% హౌస్ వైఫ్స్ కింద వెళ్ళిపోతారు అనుకోండి. కానీ ఈ కోర్స్ చేసినటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ జాబ్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళాలంటే ప్రైవేట్ జాబ్స్లో మళ్ళీ కార్పొరేట్ జాబ్స్కి వెళ్ళాలంటే వాటికి వెళ్ళొచ్చు. అలాగే ఈ గవర్నమెంట్ జాబ్స్లో కూడా కొన్ని స్పెషలైజ్డ్ జాబ్స్ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఉన్నాయి, వాటికి వెళ్ళొచ్చు. ఫారెన్లో ఉన్నటువంటి కెరీర్ అవకాశాలను కూడా వీళ్ళు అందుకోవచ్చండి. ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దామండి. వీళ్ళు సాధారణంగా నీట్ ఎగ్జామ్ రాస్తారు. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో లాస్ట్ ర్యాంకు అంటే ఇటు ఎంబీబీఎస్, నెక్స్ట్ బీడిఎస్ ఈ కోర్సులకు సీట్లు రానేటువంటి వారిని హోమ్ సైన్స్లో చేర్చుకుంటారు. హోమ్ సైన్స్ నీట్ ద్వారా కూడా. సో ఈ హోమ్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లోనూ, హోమ్ సైన్స్లోనూ, చైల్డ్ డెవలప్మెంట్లోనూ ఇవన్నీ నేర్పిస్తారండి. వీళ్ళకి ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే కేవలం ఇదే సబ్జెక్టు చదివినటువంటి వాళ్ళకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లుగాను, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ ఆఫీసర్స్గాను వీళ్ళకి జాబులు ఇస్తారు. ఇది కేవలం బీఎస్సీ హోమ్ సైన్స్ లేదా కమ్యూనిటీ సైన్స్ చదివినటువంటి వాళ్ళకి. అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదువుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి మంచి అవకాశం అండి. దిస్ ఈజ్ ఫస్ట్ కెరీర్. సెకండ్ కెరీర్ వచ్చి ఏంటి అంటే ప్రైవేట్ జాబ్స్. ఈ ప్రైవేట్ జాబ్స్లో వీళ్ళు ఇండిపెండెంట్ కన్సల్టెంట్ కింద వీళ్ళు పని చేసుకోవచ్చు. న్యూట్రిషనల్ అండ్ డైటీషియన్. ఇప్పుడు మీకు మెనీ సెంటర్స్, వెయిట్ రిడక్షన్ సెంటర్స్ అని లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి జిమ్స్లోని, వీళ్ళందరూ న్యూట్రిషన్, దట్స్ ఏ ప్రైవేట్ జాబ్ అండి. డైటీషియన్ కింద కెరీర్, ఇండిపెండెంట్ కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. సో అంటే బీఎస్సీలోనే వస్తుందా సార్ ఇది కూడా? ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది బీఎస్సీలో వీళ్ళు చేయొచ్చు, లేదా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ 20 చేసినటువంటి వాళ్ళు ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సబ్జెక్ట్ చదువుతారండి. కాబట్టి వీళ్ళు ఇండిపెండెంట్ డైటీషియన్గా ప్రాక్టీస్ చేయొచ్చండి, ఇండిపెండెంట్. నెక్స్ట్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయండి. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలాగా, ఈ అపోలో లేకపోతే కిమ్స్ అని కానీ, అపోలో అని కానీ, లేకపోతే ఇంకా మనకి సన్ సిటీ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా వీటిలన్నిటిలో కూడా మనం చూసుకున్నట్లయితే మనకు ఒక్కటే అండి, ఇక్కడ ఒక పోస్ట్ ఉంటుంది, డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ పోస్ట్ ఉంటుందండి. అందులో కూడా వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. కారణం ఏంటి అంటే థెరాపిటిక్ డ్రగ్స్ అని కానీ థెరాపిటిక్ న్యూట్రిషన్ అని ఉంటుందండి. అంటే ఏంటి, కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు అలా ఎలాంటి ఆహారపు అలవాట్లు, ఇప్పుడు హాస్పిటల్లో 10 days అడ్మిట్ అయ్యారు, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లంతో అడ్మిట్ అయ్యాడు, అతను ఎటువంటి ఫుడ్ తినాలి, కిడ్నీ ప్రాబ్లంతో అడ్మిట్ అయ్యాడు, ఎటువంటి ఫుడ్ తినాలి, జ్వరం వచ్చి అడ్మిట్ అయ్యాడు, ఎటువంటి ఫుడ్ తినాలి, అది చెప్పే డాక్టర్లు కాదు, న్యూట్రిషన్ మెనూ ప్రిపేర్ చేసి ఆ పేషెంట్కి ఇస్తారండి. కార్పొరేట్ హాస్పిటల్లో, ఈ హాస్పిటల్స్లో మంచి శాలరీస్ ఉంటాయి వీళ్ళకి, మంచిగా కెరీర్ చాలా బాగుంటుంది, మంచి ప్యాకేజీలు కూడా ఇస్తారండి వీళ్ళకి. సో డైటీషియన్, న్యూట్రిషన్ అండి, ఇది ఒక కెరీర్ ఈ కార్పొరేట్ హాస్పిటల్లో. నా క్వశ్చన్ ఏంటంటే సార్, బిఎస్సి చేసిన వెంటనే జాబ్స్
వస్తాయా? వస్తాయండి. అంటే ఇది ప్రైవేట్ జాబ్స్ ఎలాగంటే అండి, మోర్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ద మోర్ ఆపర్చునిటీ. ఫస్ట్లో మీరు ట్రైనీ కింద వెళ్తారు, శాలరీ చాలా తక్కువగా ఉంటుంది. ఒక 15,000 నుంచి 20,000 రూపీస్ మాత్రమే ఇస్తారు యాజ్ ఏ ట్రైనీ స్టార్టింగ్లో. కానీ ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మెనీ హాస్పిటల్స్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ ఓపెన్ ఫర్ యూ. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతూ వెళ్తుంది కదా ప్రైవేట్ జాబ్స్లో. ఆ ఎక్స్పీరియన్స్తో వీళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేస్తారండి. వీళ్ళకి డిగ్రీ పాస్ అయిన వెంటనే ఈ కెరీర్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవచ్చు వీళ్ళు, నో ఇష్యూ. వెరీ ఎర్లీ ఏజ్లో. ఎర్లీ ఏజ్లో వీళ్ళు మినిమమ్ 20,000 దగ్గర నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుందండి. పర్వాలేదు, మంచి దిస్ థింగ్. అలాగే ఇండిపెండెంట్ ప్రాక్టీస్ చేసుకునేటువంటి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి దెర్ ఈజ్ నో ఎండ్, స్కై ఈజ్ ద లిమిట్ అండి. ఇప్పుడు మన ముఖేష్ అంబానీ గారు వాళ్ళ అబ్బాయికి వెయిట్ రిడక్షన్ కోసం వాళ్ళు స్పెషల్లీ ఒక డైటీషియన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆమెకి నెలకి 2 lakhs to 5 lakhs పే చేసేవారు. ఈ జస్ట్ ఆయన యొక్క డైట్ ప్లాన్ చేసినందుకు. మేబీ సమ్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సహకరించకపోవడం వలన ఈ కుడ్ నాట్ మళ్ళీ గెయిన్ అగైన్ వెయిట్ రెడ్యూస్ అయ్యాడు ఆయన, కానీ మళ్ళీ అగైన్ ఈ గెయిన్ పుట్ ఆన్ వెయిట్ అనమాట అండి. సో ఇలాగ ఇండిపెండెంట్ కెరీర్లో కూడా అద్భుతంగా సాధించవచ్చు. నెక్స్ట్ ఫారెన్ కంట్రీస్. ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే అక్కడ ఫారెన్లో కూడా హాస్పిటల్స్ ఉంటాయి, ఇండిపెండెంట్ కెరీర్ న్యూట్రిషనల్ సెంటర్స్ ఉంటాయి. వాటిల్లో కూడా వీళ్ళు జాబ్స్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఒక రకంగా చెప్పాలి అంటే జాబ్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదివినటువంటి వాళ్ళు కానీ, కమ్యూనిటీ సైన్స్ చదివినటువంటి వాళ్ళకి కానీ జాబ్ లేకపోవడం అంటూ ఉండదు. వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఎస్పెషల్లీ దే ఆర్ స్పెషల్లీ 100% జాబ్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వీళ్ళ కోసం జాబ్స్ రెడీగా ఉన్నాయి. సిడిపిఓ, ఈఓ జాబ్స్ అంటాం. అంటే గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్స్ అండి. ఓకే. ఈక్వలెంట్ టు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకి ఆ హోదాతో సమానమైనటువంటి ఉద్యోగాలు. సిడిపిఓ ఉద్యోగం ప్యాకేజ్ సిడిపిఓ ఉద్యోగానికి 60 నుంచి 70 వేలు ఉంటుందండి స్టార్టింగ్ శాలరీ. అండ్ ఈఓ జాబ్కి 30 నుంచి 40 వేలు ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. చాలా చక్కటి ఉద్యోగాలు. 30-40 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్లో వెళ్తారు. అలాగే సిడిపిఓగా జాయిన్ అయినటువంటి వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్ వచ్చి డిడబ్ల్యూఓ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్గా వెళ్తారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టరు, డెప్యూటీ డైరెక్టరు, జాయింట్ డైరెక్టరు, రీజనల్ జాయింట్ డైరెక్టరు, రీజనల్ డైరెక్టరు, ఇలాగ వేరియస్ పోస్టుల దాకా వాళ్ళు ఎదిగేటువంటి అవకాశం ఉన్నదండి. ఏంటి, ఒక సిడిపిఓ జాబ్ జాయిన్ అవ్వడం వలన దాదాపు సెక్రటరీ లెవెల్ దాకా వెళ్తారండి. మంచి పోస్ట్ అండి. అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్గా ఎవరైనా సరే జాయిన్ అయ్యారు అంటే నెక్స్ట్ ఏసీడిపిఓగా ప్రమోషన్ వస్తుంది. ఏసీడిపిఓ తర్వాత సిడిపిఓ వస్తుంది. సిడిపిఓ తర్వాత డిడబ్ల్యూఓ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్ దగ్గరికి వచ్చి రిటైర్ అయిపోతారు. కొంచెం చిన్న వయసులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి బీఎస్సీ హోమ్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో 100% జాబ్స్ అనేటువంటివి వీళ్ళ కోసమే ప్రొఫెషనల్గా డిజైన్ చేసినటువంటి జాబ్. ఇవి కాకుండా ఐఏఎస్ కాడి నుంచి క్లర్క్ ఉద్యోగం దాకా ఏ ఉద్యోగానికైనా వీళ్ళు అర్హులే. అంటే నాట్ పర్టికులర్లీ హోమ్ సైన్స్ చదివాను కాదు, ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామినేషన్. సివిల్ సర్వీసెస్ రాయొచ్చు, గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్లు రాసుకోవచ్చు. అవి జనరల్ క్వాలిఫికేషన్స్ అండి. దానికోసం బీఎస్సీ హోమ్ సైన్సే చదవనవసరం లేదు. బట్ మిగిలినటువంటి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఎలిజిబుల్. కానీ స్పెషల్లీ బీఎస్సీ హోమ్ సైన్స్ చదివినటువంటి వాళ్ళు సిడిపిఓ ఉద్యోగంకి అర్హులేండి. సో అలాగా వీళ్ళ కెరీర్ అనేటువంటిది అద్భుతంగా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు చెప్తుంటే నేను కూడా బీఎస్సీ చేస్తుంటే బాగుండేదని అనిపిస్తుంది సార్. సో ఎందుకనంటే చాలా చిన్న ఏజ్లో అంత మంచి ప్యాకేజ్లు అని అంటే మీరు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి చాలా వెల్ సెటిల్డ్, వెల్తీ జాబ్స్, లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఇంకా మరి అబ్రాడ్ వచ్చేసరికి వాళ్ళకి ఏ విధమైన ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్యాకేజ్లు ముఖ్యంగా ఎలా ఉంటాయి? అబ్రాడ్ అనేటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా హాస్పిటల్స్ ఉంటాయి, ఇండియన్ ఆరిజిన్ హాస్పిటల్స్ ఉంటాయి, ఇండియన్ మెయింటైన్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. అలాగే యుఎస్ బేస్డ్లో కానీ అసలు కంట్రీస్లో ఉన్నటువంటి హాస్పిటల్లో సేమ్ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటికి వెళ్ళడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా మనం ఇండియాలోనే అబ్రాడ్లోనో అకాడమిక్ ఆపర్చునిటీస్ అండి. అకాడమిక్
వాళ్ళకి ఎలా లేదనుకున్నా సరే స్టార్టింగ్ శాలరీ వీళ్ళకి ఒక 20-30-40 ల్యాక్స్ వస్తుందండి. బో అంటే పర్ పర్ మంత్ మీరు చెప్తున్నారు. పర్ యానం అండి, పర్ Per యానం annum 20-30 ల్యాక్స్ 20-30. ఈజీగా వచ్చేస్తుందండి ఈ కెరీర్లో. ఓకే. ఇండియాలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ చూద్దాం. అకాడమిక్గా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బీఎస్సీ హోమ్ సైన్స్ చదివినటువంటి వాళ్ళు నెక్స్ట్ ఎంఎస్సీ హోమ్ సైన్స్ చేయాలి. బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చదివినటువంటి వాళ్ళు ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ చేయాలి. ఈ రెండు చేసిన తర్వాత దెర్ ఈజ్ ఎన్ ఎగ్జామ్ కాల్డ్ జేఆర్ఎఫ్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. యూజీసీ కండక్ట్ చేస్తుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. ఇది ఒక అకాడమిక్ ఆపర్చునిటీ, టాప్ మోస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి సిడిపిఓ జాబ్ ఎలాంటిదో అలాంటిది అనమాట జేఆర్ఎఫ్ అనేటువంటిది. ఒకవేళ కనుక వీళ్ళు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే ఈ సబ్జెక్ట్లో ఎంఎస్సీ చేసిన తర్వాత వీళ్ళకి నెలకి 35,000 నుంచి 40,000 రూపీస్ స్కాలర్షిప్ వస్తుందండి. అలాగా 5 సంవత్సరాల పాటు వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎంఫిల్ పిహెచ్డి చేస్తారు. ఈ ఎంఫిల్ పిహెచ్డి పూర్తయిన తర్వాత డిగ్రీ కాలేజెస్లో బీఎస్సీ హోమ్ సైన్స్ చదివేటువంటి స్టూడెంట్కి లెక్చరర్లుగా వెళ్ళొచ్చు. అకాడమిక్ వైజ్ చూసుకుంటే కనుక, ఎందుకంటే ఈ కోర్స్ చదివినటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు, అందులోని జేఆర్ఎఫ్ పాస్ అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు జేఆర్ఎఫ్ పాస్ అయినట్లయితే మీకు 100% జాబ్ వస్తుంది. ఈ లైన్లో జాబ్ గ్యారంటీడ్. ఓకే, పైగా కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంది. కానీ ఎగ్జామ్ స్టాండర్డ్ చాలా ఎక్కువ ఉంటుందండి. నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కొంచెం ఎవరికి తెలియదు కదా సార్. ఎవరికి తెలియదండి, ఇవన్నీ తెలియదు కాబట్టి ఈరోజు మనం తెలియజేస్తున్నాం. చెప్పుకుంటున్నాం. మనం చెప్తానికి కారణం ఏంటంటే బీఎస్సీ హోమ్ సైన్స్తో ఆపకూడదు, వీళ్ళు ఎంఎస్సీ హోమ్ సైన్స్ చదవాలి. బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్తో ఆపకూడదు, ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదవాలి. చదివిన తర్వాత జేఆర్ఎఫ్ ఎగ్జామ్ రాయాలండి. జేఆర్ఎఫ్ ఎగ్జామ్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వడం, అంటే 5 సంవత్సరాల పాటు వాళ్ళకి 40,000 రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది. ఎంఫిల్ పిహెచ్డి కంప్లీట్ చేస్తారు. ఒకవేళ అందులో ర్యాంక్ రాలేదు, లెక్చరర్షిప్ అని చెప్పేసి ఎలిజిబిలిటీ అంటారు. లెక్చరర్షిప్ అది పాస్ అవ్వడం వలన వీళ్ళు రేపొద్దున్న ఏదైనా సరే ఎయిడెడ్ కాలేజీకి కానీ గవర్నమెంట్ కాలేజీకి కానీ లెక్చరర్గా వెళ్తే యూజీసీ పే స్కేల్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క స్కేల్ వీళ్ళకి ఇవ్వాలి. అలాగే యూనివర్సిటీలో కోర్సెస్ ఉన్నాయండి, వేరియస్ యూనివర్సిటీలో దాదాపు 12 యూనివర్సిటీలో ఈ కోర్సెస్ ఉన్నాయి మన ఆంధ్ర తెలంగాణలో. అక్కడ ఆ యూనివర్సిటీలో వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా అకాడమిక్ గ్రోత్ అనమాట. సో మీరు ఫారెన్లో ఎంఎస్ చేసి అక్కడ పిహెచ్డి చేసుకోవడమో లేకపోతే అక్కడ జాబ్ చేయడమో చేస్తే 20 నుంచి 30 లక్షలు. ఇక్కడ కనుక మీరు జేఆర్ఎఫ్ పాస్ అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్గా కనుక వెళ్ళినట్లయితే, జేఆర్ఎఫ్ పాస్ అయితే కనుక నెలకి 30,000 40,000 ఫర్ 5 years. అది అయిపోయిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే కనుక స్టార్టింగ్ శాలరీ 1 lakh. బో ఎంత వేరియేషన్ సార్. ఓకే సరే. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక అద్భుతమైనటువంటి కెరీర్ అవకాశం అండి. పిల్లలకి చాలామందికి తెలియదు. ఆల్రెడీ ఈ ఎంఎస్సి బిఎస్సి హోమ్ సైన్స్ చదువుతున్నటువంటి పిల్లలకు కూడా తెలియదు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి అనేటువంటిది. అలాగే మీ పిల్లలు కేవలం నీట్ ఎగ్జామ్ కోసం లేకపోతే కనుక ఇంజనీరింగ్ సైడ్ పంపించకుండా ఇలాగ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ సైడ్ పంపించడం వలన కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారండి. ఇలా ఖచ్చితంగా సార్. ఎందుకనంటే ఫీజు అంత ఎక్కువ ఉండదు, ప్రెజరు ఎక్కువ ఉండదు, కాంపిటీషన్ ఉండదు, చాలా రకాల ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్స్ వెరీ ఈజీ. అందులో బిఎస్సి అనేది చాలా తక్కువ, అంటే అంత ఈజీగా అంత ప్రెషర్ లేనటువంటి చదువండి. ఇంకా బీటెక్ మరి నీట్ మెడిసిన్ అని అంటే చాలా రకాల ప్రాక్టికల్స్ అవన్నీ చేయాల్సి ఉంటాయి. స్టెప్ బై స్టెప్ పాస్ అవ్వాలి, అన్ని రకాల ఆస్పెక్ట్స్ చూస్తూ ఉంటారు. బట్ ఇది చాలా తక్కువ. బిఎస్సి చదివే వాళ్ళకే తెలియదు ఇది మీరు ఇందాక చెప్పింది. అది చాలా వ్యాలిడ్ థింగ్. ఈ విషయాన్ని ఎవ్వరూ చెప్పరు, ఈవెన్ దో లెక్చరర్స్ కూడా చెప్పరు. సో ఇప్పుడు ఇలాగ కనుక కెరియర్ని మనం డిజైన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ నుండి ఏ బేస్ ఉండాలి? చాలా చక్కగా అడిగారండి. ఎందుకంటే 10th అయిపోయిన వెంటనే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి గ్రూప్ ఏది అంటే బైపీసీ తీసుకోవాలండి. బైపీసీ తీసుకోవాలి. బైపీసీ తీసుకుంటే ఎందుకంటే బయాలజీ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ. సో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటి చదువు ఉండాలండి వీళ్ళకి. ఎందుకంటే బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉంటూ ఉంటాయి. న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కంప్లీట్లీ సైన్స్ ఓరియంటేషన్ సబ్జెక్టు. బైపీసీ చదివి ఉండాలి. బైపీసీ చదివినటువంటి వాళ్ళకే ఈ యొక్క బిఎస్సి హోమ్ సైన్స్ అండ్ కమ్యూనిటీ సైన్స్ చదివేటువంటి అవకాశాలు ఉన్నాయండి. సో కాబట్టి వాళ్ళు బయాలజీతో బైపీసీ తీసుకోవాలండి. తీసుకుంటే దీనికి ఎలిజిబిలిటీ అవుతారు.
సో ఈ కాంపిటీషన్ వరల్డ్‌లో చాలామంది బీటెక్ ఇంజినీరింగ్, డాక్టర్స్ లేదా వేరే వేరే దానికెళ్ళే కంటే మీరు ఇందాక మనం మిగతా ఎపిసోడ్‌లో మాట్లాడుకున్నట్లు గ్రూప్ 1, గ్రూప్ 2 కాకుండా చాలా ఈజీ వే, తక్కువ ఖర్చుతో చాలా చక్కగా అయిపోతుంది. ఆడుతూ పాడుతూ మీకు చదివేసుకోవచ్చు. లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒక 10 ఇయర్స్ బట్టి ఈ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తున్నాను. ఏవి మన చైల్డ్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, సిడిపిఓలు, ఈఓలు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 240 మంది స్టూడెంట్స్ నా విద్యార్థులు ఉన్నారండి, జాబ్ కొట్టినటువంటి వాళ్ళు. 240. నా దగ్గర డైరెక్ట్గా కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ నా బుక్స్ చదివినటువంటి వాళ్ళు 240 మంది ఉన్నారండి. బా. అందులో పిల్లల్ని కనుక చూస్తే కనుక చిన్న చిన్న పిల్లలండి వాళ్ళు. వాళ్ళు జస్ట్ బీఎస్సీ హోమ్ సైన్స్ కంప్లీట్ చేసుకున్నారు. కంప్లీట్ చేసుకున్న నోటిఫికేషన్, వాళ్ళ అదృష్టం ఏంటంటే అదే సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అనమాట. రిలీజ్ అయిన వెంటనే వాళ్ళు జస్ట్ వచ్చారు, వచ్చి సార్ ఇలాగా నోటిఫికేషన్ వచ్చింది, కోచింగ్ కావాలి అని చెప్పేసి అంటే అప్పుడే వాళ్ళ నాలెడ్జ్ చాలా ఫ్రెష్గా ఉంది కదండి. వాళ్ళని మంచిగా కొంచెం ఆ యొక్క ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఇలాంటివన్నీ అవన్నీ కూడా జాగ్రత్తగా చెప్పి ప్రిపేర్ అయిపోతే 22, 23 సంవత్సరాల వయసులో జాబ్ వచ్చేసింది. వాళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తున్నారండి. 2018లో అలేఖ్య పటేల్ జస్ట్ ఆమె డిగ్రీ పూర్తి చేసుకుంది, 21 సంవత్సరాలకి సిడిపిఓ కింద జాయిన్ అయిందండి. 2018లో జాయిన్ అయిపోయింది. చెప్పాను కదా, 60-70 వేలు స్టార్టింగ్ శాలరీ. ఇప్పుడు ఆమె శాలరీ 80-90,000 అయిపోయి ఉంటుంది. అలాగే మొన్న కూడా చూస్తే కనుక చిన్న చిన్న పిల్లలండి, సోనీ నాయుడు, మనం ఇంటర్వ్యూ కూడా చేసాం సోనీ నాయుడుది మన స్టూడియోలో. సోనీ నాయుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం చూసుకుంటే కనుక చిన్న చిన్న పిల్లలండి వాళ్ళంతా కూడా. దే ఆర్ వెరీ యంగ్. మౌనిక కానీ, మోనికా, స్టెల్లా, వీళ్ళందరినీ కూడా మనం చూసుకున్నట్లయితే వెరీ యంగ్ గర్ల్స్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 21, 22, 23 దే గాట్ సెలెక్టెడ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ విత్ హై రేంజ్ ప్యాకేజెస్. వాళ్ళకి చిన్న ఏదో ప్రైవేటు దాంట్లో మనం అనుకున్న 20-25,000 కాదండి వాళ్ళకి. ఇట్స్ గ్రేడ్ 1 శాలరీ అండి. గ్రేడ్ 1 శాలరీ వచ్చిందండి వాళ్ళకి, మామూలుగా కదండి. సో ఆ విధంగా ప్లాన్డ్గా చదివి ఎవరైనా సరే బీఎస్సీ హోమ్ సైన్స్ చదివిన వాళ్ళు కానీ, కమ్యూనిటీ సైన్స్ చదివినటువంటి వాళ్ళు కానీ, సోషియాలజీ, సోషల్ వర్క్, హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇలాంటివి చదివినటువంటి వాళ్ళు ఉంటే కాల్ చేయండి. మాకు కాల్ చేస్తే వాళ్ళని గైడ్ చేద్దామండి మనం ఖచ్చితంగా. ఈ విషయం నాకు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా చాలా మంది చూస్తూ ఉంటారు. పైగా ఇప్పుడిప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు లేదా 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు అన్నట్టుగా బైపీసీ తీసుకుంటే కనుక చక్కగా అద్భుతంగా ప్లాన్ చేసుకోవచ్చండి కెరీర్. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మేబీ వాళ్ళకి ఉపయోగపడచ్చు. బహుశా ఇదే రైట్ టైం అనుకుంటా. ఎస్, రైట్. సార్, మీరు చెప్పినట్టుగా బీఎస్సీ చదవాలంటే ఏమన్నా సెలెక్టివ్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? మనకి బీఎస్సీ అనేటువంటిది అన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయండి. ఎనీ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ స్టాండర్డ్గా, అకాడమిక్స్గా, రెగ్యులర్గా క్లాసులు జరిగేటువంటిది ఏదైనా సరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కే అంటే గవర్నమెంట్ కాలేజెస్కే వెళ్ళాలి, ప్రైవేట్ కాలేజెస్కే వెళ్ళాలి అని లేదు. ఇప్పుడు లకిడికాపుల్లోని మనకి ప్రొఫెసర్ జయశంకర్ కాలేజ్ ఉన్నదండి, కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ ఉన్నదండి. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ బీఎస్సీ హోమ్ సైన్స్ అండ్ కమ్యూనిటీ సైన్స్. దానికి చాలా ఫేమస్. ఆ పక్కనే షాదాన్ కాలేజ్ ఉందండి మనకి లకిడికాపూర్లో, అది ఫేమస్సే. అంటే నేను ఏమంటానంటే అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కావచ్చు. కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉంది, అగైన్ ఫేమస్. ఎక్కడైనా సరే మీకు అకాడమిక్గా మీకు పాఠాలు చెప్పేటువంటి కాలేజెస్ ఏదన్నా ఉంటే ఎనీ కాలేజ్ ఈజ్ గుడ్ అండి. పలానా చోట చేస్తే మాత్రమే మీకు అద్భుతంగా ఉంటుందని కాదు, అక్కడ క్లాసెస్ రెగ్యులర్గా జరగాలి. ఈ డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే క్లాసెస్ జరగమంటారు రెగ్యులర్గా. వీళ్ళు డుమ్మాలు కొడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా పెద్ద రెగ్యులర్గా చెప్పరు. యథా రాజా ఇక్కడ ఏంటంటే యథా ప్రజ యథా రాజా అన్నట్టు ఈ స్టూడెంట్లు బట్టి లెక్చరర్లు కూడా ఉంటారండి, వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. సో ఆ విధంగా అలా కాకుండా అకాడమిక్గా మీకు నాలెడ్జ్ డెవలప్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైనా సరే బెస్ట్ ఇన్స్టిట్యూట్. అండ్ రాష్ట్రంలో మన తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది అంటే ప్రొఫెసర్ జయశంకర్ కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్, అలాగే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి లకిడికాపూర్లో రాజేంద్ర, రెండు కూడా చాలా బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అండి. అటు ఆంధ్ర దగ్గరికి వచ్చేసరికి పద్మావతి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ పద్మావతి యూనివర్సిటీలో హోమ్ సైన్స్ డిపార్ట్మెంటు. ఎక్కడ సార్ అది? తిరుపతి అండి, తిరుపతి ఆంధ్రాలో.
ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఈ కోర్సెస్ ఉన్నాయి, చాలా అద్భుతంగా జరుగుతాయండి క్లాసెస్. ఇవన్నీ ఫేమస్ అండి, ఈవెన్ అన్ని యూనివర్సిటీల్లో కూడా వాళ్ళు పెట్టారు. యూనివర్సిటీ క్యాంపస్లో జరిగేది ఏదైనా సరే అద్భుతం అనమాట అండి. ఓకే. బాగా జరుగుతాయి క్లాసెస్. క్లాసెస్ బాగా జరుగుతాయి, జరుగుతాయి. స్ట్రిక్ట్ గా ఉంటారు, Strict గా మార్కులు ఉంటారు. కూడా బాగానే స్కోర్ బాగుంటుంది. చేస్తారు అవును. పిల్లలు. ఇంకా ఈ డిమ్మాలు కొట్టి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఆస్కారం లేదండి. ఓకే. అయితే ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఉన్నాయండి, ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి, అద్భుతంగా చెప్పేటువంటి ఉన్నాయి, అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు ఏం లేదు, సబ్జెక్ట్ నేర్పించేటువంటి చోట ఎక్కడైనా సరే, మీకు డిగ్రీలో ఏం నేర్చుకోలేదు, డిగ్రీ పూర్తి చేశారు, వచ్చేసేయండి, నా దగ్గరికి వచ్చేసేయండి. వచ్చేస్తే లాంగ్ టర్మ్ కోచింగ్లో జాయిన్ చేస్తాను, నోటిఫికేషన్ పడినప్పుడు ఎగ్జామ్ రాసుకోండి. సబ్జెక్ట్ నాలెడ్జ్, ఫుడ్ అండ్ న్యూట్రిషను, చైల్డ్ డెవలప్మెంటు, హోమ్ సైన్సు, కమ్యూనిటీ సైన్సు, హెల్త్ హైజీన్ అండ్ శానిటేషను, వీటన్నిటికీ సంబంధించినటువంటివి అన్నీ కూడా మీకు నేర్పిస్తాను. ఆన్లైన్ కోచింగ్, ఇంట్లో కూర్చొని కోచింగ్ తీసుకోవచ్చు, హ్యాపీగా నేర్చుకోవచ్చండి. ప్రెజర్ ఉండదు, ప్రెషర్ ఉండదండి, హ్యాపీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. మీరు ఇందాక చెప్పిన సో కాల్డ్ స్టూడెంట్స్ లాగే వెరీ ఎర్లీ ఏజ్ వెరీ హై గ్రేడ్ శాలరీ కూడా ఎర్న్ వస్తుందండి, చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో సార్, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి అప్పుడు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అని ఒకటి ఉండేది. అవునవును. దాంట్లో ఫుడ్ సెక్టార్కి వచ్చేసరికి ఒక పెద్ద వైన్ ఫ్యాక్టరీ ఉంటుంది, దాంట్లో టేస్ట్ చేసి ఆ వైన్స్ యొక్క వేరియేషన్స్ చెప్తూ ఉంటారు. అవునండి, సో అవును. దట్ ఈస్ ఆల్సో కమింగ్ అండర్ దిస్ బిఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంటారా? ఆ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కాకపోయినా అది వైన్ టేస్టర్స్, అది సెపరేట్ ప్రొఫెషన్స్ అండి. దానికి ఏం ప్రొఫెషనల్ ఇలా బిఎస్సి న్యూట్రిషన్ లాంటివి చేయవలసినటువంటి అవసరం లేదు. అదొక టీ టేస్టర్, టీ ఫ్యాక్టరీస్ ఉంటాయండి, వాళ్ళకి శాలరీస్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. శాలరీస్ కూడా వాళ్ళు చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ డిఫరెన్సెస్ వాళ్ళే, ఇది ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషన్ అని, సెపరేట్ ప్రొఫెషన్. వైన్ టేస్టింగ్ కూడా అటువంటిది, లిక్కర్ టేస్టింగ్, వైన్ టేస్టింగ్, వాళ్ళ స్మెల్ చూస్తారు, క్వాలిటీ చూస్తారు, టేస్ట్ చూస్తారు, వేరే టేస్ట్ బర్డ్స్, అదంతా కూడా సెపరేట్ కెరీర్ అనమాట అండి. బిఎస్సి న్యూట్రిషన్ వాటితో సంబంధం లేదండి, సంబంధం లేదు. సో రెస్టారెంట్స్ లో కూడా షెఫ్స్ వండిన హోటల్ తర్వాత మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, అందులో కూడా వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు, అది వేరే అది డిపార్ట్మెంట్ మళ్ళీ మనకి ఇదంతా కూడా ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్తో మనకు సంబంధం లేదు. బట్ దేర్ కన్సల్టెన్సీ కెన్ బి టేకెన్ అండి. ఈ హోటల్స్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్, ఇవన్నీ 5 స్టార్ హోటల్స్ కెన్ బి టేకెన్, వీళ్ళ కన్సల్టెన్సీ తీసుకోవచ్చండి. ఓకే. సో ఒకవేళ నిజంగానే ఆ సెక్టార్ వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళకి ఏ జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు అక్కడ? లైక్ హోటల్ మేనేజ్మెంట్, 5 స్టార్ హోటల్ సైడ్ వెళ్ళాలి అంటే కనుక వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయవలసి ఉంటుందండి. ఫుడ్ అండ్ కలినరీ కోర్స్ చేయవలసి ఉంటుంది వాళ్ళు. అందులో కూడా డిఫరెంట్ హోటల్ మేనేజ్మెంట్లో ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ అని, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అని, ఫుడ్ అండ్ కలినరీ కోర్స్ అని డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఆ కోర్స్ చేయాలి, అది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. అది సో దీనికి దానికి లింక్ లేదండి, లింక్ లేదు. నేనేమనుకునేదాన్ని అంటే ఈ వైన్ టేస్టింగ్ అవి ఉండేది కదా, లేదండి, సో మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే అది ఇందులోకి వస్తుందేమో అని టోటలీ చెప్పి. సెపరేట్ కెరీర్ అది. వైన్ టేస్టింగ్ కానీ, ఫుడ్ టేస్టింగ్ కానీ, లేకపోతే టీ టేస్టింగ్ కానీ, సెపరేట్ కెరీర్ అండి. వీళ్ళంతా కూడా ఎవరు అంటే, వీళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఏ రేషియోలో ఉండాలి, ప్రోటీన్స్ ఏ రేషియోలో ఉండాలి, అదర్ మినరల్స్ అనేటువంటి బాడీకి ఏ రేషియోలో ఉండాలి, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎంత కావాలి, లాక్టేటింగ్ మదర్కి ఎంత కావాలి, టీనేజ్ గర్ల్కి ఎంత కావాలి, టీనేజ్ బాయ్కి ఎంత కావాలి, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఫీమేల్కి ఎంత కావాలి, మేల్స్కి ఎంత కావాలి, హార్ట్ డిసీజెస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలి, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలి, వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే కార్బోహైడ్రేట్స్ ఎలా తగ్గించుకోవాలి, దానికి ఆల్టర్నేటివ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్తో మనకి ఫుడ్ డిజైన్ చేసేటువంటి వాళ్ళు ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషనిస్ట్ అండి. ఓకే. సో ఈ టేస్ట్ అనేటువంటిది సెపరేట్ కెరీరు. అలాగే ఫుడ్ అండ్ కలినరీ ఉన్నది ఏదైతే ఉందో హోటల్ మేనేజ్మెంట్, అది కూడా సెపరేట్ కెరీర్ అనమాట అండి. సో దేనికి అది ఇండిపెండెంట్ ప్రొఫెషనలిజం ఉంది, ఇండిపెండెంట్ డెప్త్ నాలెడ్జ్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. కాబట్టి మన వాళ్ళు మాత్రం ఇటు ఈ గవర్నమెంట్ జాబ్స్కి ఎస్పెషల్లీ, ఎందుకంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నడుస్తుంది కదండి. ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండి, ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యొక్క సహకారంతో నడిపిస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఐసిడిఎస్ ప్రోగ్రామ్. ఈ ఐసిడిఎస్ ప్రోగ్రాము ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించినటువంటి వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, అలాగే కారా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అండ్ స్టేట్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, ఈ ఏదైతే ఉన్నాయో వీటన్నిటితో కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క అడాప్షన్ రూల్స్ని మెయింటైన్ చేస్తూ ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించినటువంటి యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ పనిచేసేటువంటి డిపార్ట్మెంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు. కాబట్టి వీళ్ళని ఏం చేస్తారంటే దానికి సంబంధించి, ఎందుకంటే అండి అక్షయ కేంద్రాలని ఉంటాయి, న్యూట్రిషనల్ రిక్రియేషనల్ సెంటర్స్.
అందులో ఏం ఎన్ఆర్సీస్ అంటాం. ఈ ఎన్ఆర్సీస్లో ఏం చేస్తారంటే మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు. శామ్ అండ్ మ్యామ్ సివియర్లీ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ చిల్డ్రను అండ్ మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ చిల్డ్రను వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తీసుకెళ్ళి అక్షయ కేంద్రాల్లో పెడతారు. ఈ అండర్ వెయిట్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెయిట్ గెయిన్ చేసి నార్మల్సీ తీసుకురావాల్సినటువంటి బాధ్యత వీళ్ళకు ఉంటుందన్నమాట అండి. సో వా డిపార్ట్మెంట్స్లో వీళ్ళే పనిచేస్తారండి. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి వాళ్ళు పనిచేస్తారు అనమాట అండి. ఓకే, సో వాళ్ళ ప్యాకేజెస్ కూడా అంతే రేంజ్లో ఉంటాయి. సిడిపిఓ అండి, అగైన్ సిడిపిఓ జాబు ఇదే జాబ్ కాబట్టి మనం అనుకున్నట్టు 60-70 వేల రూపాయలు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సిడిపిఓకి ఈఓకి వచ్చి 30,000-40,000 రూపీస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలాంటి వాటికి జాబ్ పరంగా ఎటువంటి డోకా ఉండదు అంటే తర్వాత ఏ విధమైన లే ఆఫ్స్ కానీ టర్మినేషన్స్ కానీ ఇలాంటివి ఉండే గవర్నమెంట్ జాబ్ కదండి. గవర్నమెంట్ జాబ్లో వీళ్ళకి లే ఆఫ్ అనేటువంటిది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, మా ఉద్యోగాలకి డోకా లేదు అనేది జాబ్ సెక్యూరిటీ 100% జాబ్ సెక్యూరిటీ ఉన్నటువంటి జాబ్లు ఇవి. ఎందుకంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత అట్ ది ఏజ్ ఆఫ్ 23 ఇయర్స్ నువ్వు జాయిన్ అవుతున్నావు అంటే 38 ఇయర్స్ అంటే అప్ టు 60 ఇయర్స్ యూ కెన్ కంటిన్యూస్లీ వర్క్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ అండి. 30-40 సంవత్సరాల పాటు పనిచేయచ్చు ఈ డిపార్ట్మెంట్లో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. హ్యాపీగా మనకి టెన్షనే లేదు. యాంథ్రోపిక్ వచ్చింది, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, గ్రోక్ వచ్చింది, జెమినీ వచ్చింది అనేటువంటి టెన్షన్ ఏం లేదండి దీనికి. టెన్షన్ లేకుండా ఇంకా ఈ టూల్స్ను ఉపయోగించి ఇక్కడ పోషణ్ అభియాన్ పిఎం పోషణ్ అభియాన్ ఏదైతే ఉందో పిఎం పోషణ్ అభియాన్ 2.0ని చాలా చక్కగా ఆటో మోడ్లో తీసుకెళ్ళగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి టూల్స్ అండి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్. దానివల్ల వీళ్ళకి వర్క్ తగ్గుతుందేమో తప్ప ఉద్యోగాలు పోవు. బా మీరు చెప్తుంటే వినడానికి ఎంత హాయిగా ఉందో అసలు. ఎందుకనంటే చదువుకునేటప్పుడు ప్రెజర్ లేదు, జాబ్ వచ్చినప్పుడు ప్రెజర్ లేదు, హ్యాపీగా మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి హోదా ఉంటుంది, మంచి రెస్పెక్ట్ ఉంటుంది, రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ లో జాబ్, ఆ పరిస్థితులు ఆ ఫెసిలిటీస్ ఇంకా వేరు. సో అసలు మీరు చెప్తుంటేనే అరే ఇలాంటివి ఎందుకు మిస్ చేసుకున్నా. పైగా ఇప్పుడు మేము చదువుకున్నది కూడా బీకామ్ జనరల్ అయినా బిఎస్సి స్టూడెంట్స్ కి ఏం జరుగుతుంది, మనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఎవరు కూడా దీని గురించి డిస్కషన్ అవేర్నెస్ లేదండి, చాలా మందికి అవేర్నెస్ లేదు. అందుకే ఈ టాపిక్ మనం స్పెషల్ గా ఎంచుకుని అవేర్నెస్ ఇవ్వడం కోసమే ఇది ఎంచుకున్నాం ఈ రోజు. ఇది చాలా మంచి టైము, రైట్ టైము. పిల్లలందరూ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటారు కాబట్టి హ్యాపీగా చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు మంచి డెసిషన్ తీసుకునే ఆస్కారం ఈ వీడియో ద్వారా ఉంటుంది. కాబట్టి మంచి పని చేశారు ఈ టాపిక్ తీసుకొని. సో నేను పర్సనల్లీ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాలిడ్ సార్. సో చూసారు కదా, బిఎస్సి హోమ్ సైన్స్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే చదువుకునేటప్పుడు ఎంత ఆడతా పాడుతా అయితే చదువుకుంటారో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా అలాగే హ్యాపీగా రాసుకోవచ్చు. జాబ్ వచ్చిందా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, చక్కని భవిష్యత్తు అయితే ఉంటుంది. ఇలాంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఎప్పుడూ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ వీటి వెనకతలు తిరగొద్దు. ఎందుకనంటే ఇంజనీరింగ్కి ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందిన తర్వాత సరైనటువంటి జాబ్ గ్యారంటీ లేదు. పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే, ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళే మళ్ళీ తిరిగి వచ్చేసే పరిస్థితిని మనం ఎన్నో వీడియోస్లో చూస్తూ ఉన్నాం, ఎన్నో ఉదాహరణలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్త వహించండి. పిల్లల భవిష్యత్తుకి మంచి పునాది వేసే విధంగా ఇప్పటి వరకు మనకి మేజర్ శ్రీనివాస్ గారు చెప్పినటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకొని మంచి స్టాండ్ తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ ప్రైమ్ 9.